లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. రాజు వస్తున్నాడు ఆయతమౌదా, రాజు వస్తున్నాడు ఆయతమౌదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా, యేసు వస్తున్నాడు ఎదురు వెళ్ళుదా. లోయలెలా పూడ్చబడాలి, కొండలు కోనలు కదలిపోవాలి, వక్ర మార్గము సక్రమవాలి, కరుకు మార్గం నునుపవ్వాలి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు వైఎస్ రాజేష్ రెడ్డి మరియు వైనతా రెడ్డి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని కృతజ్ఞత బలి వైఎస్ ఆనందరెడ్డి, వైఎస్ సుశీలారెడ్డి సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు గోవిందరాణి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గోవిందు సాల్మన్, చిన్నమ్మ, పసల జ్యోతి, ప్రశాంత్ వర్ధన్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి, లూర్దు మరెడ్డి, సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం అల్వాల్ విచారణ కీర్తిశేషులు పిన్నేటి లోదమ్మ, పిన్నేటి సుబ్బారావు, కాజా కిషోర్ బాబు గార్ల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాజా పుష్ప కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పునీత అంతోని వారి దేవాలయం పి సీతమ్మ గారి కుటుంబంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సనత్ నగర్ విచారణ అమెరికాలో 23వ పుట్టినరోజు జరుపుకుంటున్న గాదే రోహిత్ గారికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు ప్రయాణాలలో దేవుడు తోడుండాలని గాదే ప్రవీణ్, రాణి, అంకిత్ కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను ఆనందింపుడు. ప్రభు త్వరలో వేంచేయుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకంగా మనం ఆగమన కాలపు 3వ ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాము. ఈ యొక్క ఆదివారాన్ని గౌదతే సండే అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉంటారు. అంటే దీని యొక్క అర్థం సంతోషించండి, ప్రభు సమీపిస్తున్నాడని అర్థము. ఈ ఆదివారము ఎందుకు ప్రత్యేకత? వాట్ దిస్ సండే మీన్స్? మనందరికీ తెలిసిన విధంగా ఈ యొక్క ఆగమన కాలంలో 4 వారాలు ఉంటాయి. మొదటి 2 వారాలు పశ్చాత్తాపం, జాగ్రత్త, సిద్ధపడటం మీద దృష్టి పెడతాయి. కానీ 3వ వారానికి వచ్చేసరికి తిరుసభ మనకు ఒక మాట చెబుతుంది, గౌదైతే సంతోషించండి. ఎందుకు సంతోషించాలి? ఎందుకంటే రక్షకుడు రాబోతున్నాడు.
చీకటి నడుము కూడా ప్రకాశం సమీపిస్తుంది. ఎడారులో ఉన్న మన జీవితాల్లో కూడా జీవం మొలకెత్తబోతుందని చెప్పేసి మనకు ఈనాటి పట్టణాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరులారా. అదేవిధంగా మనం ఇక దివ్య పూజావళి ప్రారంభించే ముందు ఈనాడు సంతోషానికి చిహ్నంగా గులాబీ రంగులో ఉన్నటువంటి ఒక దీపాన్ని వెలిగించాము. ఇదే ఈ యొక్క ఆదివారం ప్రత్యేకత. ఇది ఈ యొక్క గులాబీ రంగు దీపం దుఃఖం నుండి ఆనందంలోనికి మార్పు, రాక సమీపంలో ఉన్నందుకు ఉత్సాహం, దేవుడు తన వాగ్దాన్ని నెరవేర్చబోతున్నాడనే ఒక ధైర్యం. అంటే ఈ ఆదివారం ఒక చిన్న క్రిస్మస్ నమూనా లాంటిదని చెప్పేసి మనందరికి కూడా తెలుసుకోవాలి ప్రియా సహోదరి సహోదరులారా. అదేవిధంగా ఈ యొక్క ఆదివారం రోజున తిరుసభలు, మరీ ముఖ్యంగా కార్మెల్ సభకు ఎంతో ముఖ్యమైన రోజు. ఈరోజు మనందరం కూడా శిలువ యోహాను గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము. నిన్నటి రోజున 13వ తారీఖు శనివారం సాయంత్రం సాయంకాల ప్రార్థన ద్వారా వెరీ రెవరెండ్ ఫాదర్ జనరల్ మిగైల్ కాయే, జనరల్ ఆఫ్ ది డిస్కాస్ కార్మైడ్స్ వారు యొక్క జూబిలీ సంవత్సరాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా మనందరికీ తెలిసిన విధంగా శిలువ యోహాను గారు 300 సంవత్సరాలు ఆయన యొక్క క్యాననైజేషన్, మరియు 100 సంవత్సరాలు తాను డాటర్ ఆఫ్ ది చర్చ్ అని చెప్పేసి మనం ఈ యొక్క జూబిలీని చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దీన్ని స్మరిస్తూ రోము నగరం పరిశుద్ధ పోపు గారు 5 దేవాలయాలకు ప్రత్యేక నుండి పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. వాటిని పీనలరీ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి పాప విమోచనానికి గుర్తుగా 5 దేవాలయాలను సూచిస్తూ ఉన్నారు. ఈనాడు రెవరెండ్ ఫాదర్ జనరల్ గారు స్పెయిన్ దేశంలో సెగోవియాలో ఈ యొక్క దివ్య పూజావళిని ప్రారంభిస్తూ, అదేవిధంగా వీటన్నిటిని కూడా జూబిలీ ఇయర్ను ఓపెన్ చేస్తూ ఉన్నారు, ప్రారంభిస్తూ ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా. ముఖ్యంగా ఈ యొక్క 5 దేవాలయాలు కూడా ఎంతో ప్రాముఖ్యతమైనవి మరియు ప్రధానమైనవి. స్పెయిన్ దేశంలో మొదటిగా పునీత అవిలాపురి తెరిజమ్మ గారి బసిలికా ఆవిలా, రెండవది సెగోవియా దేవాలయము, సెయింట్ జాన్ ఆఫ్ ద క్రాస్ దేవాలయము. ఆ యొక్క దేవాలయంలోనే యోహాను గారి యొక్క శరీరం కూడా అక్కడ ఉంచబడింది. అదేవిధంగా 3వ దేవాలయం దుర్వేలో మొట్టమొదటిగా ఆయన కార్మెల్ సభ మఠాన్ని స్థాపించినటువంటి ప్రాంతము. 4వ దేవాలయము ఊబెద, ఆ యొక్క ప్రాంతంలో శిలువ యోహాను గారు మరణించారు. ఇది అందాలూసియా ప్రాంతంలో ఉంటుంది. 5వ దేవాలయము ఫౌంతెబేరేస్. ఈ యొక్క ఫౌంతెబేరేస్ అనేది శిలువ యోహాను గారు జన్మించినటువంటి ఆ యొక్క పట్టణం, చిన్న గ్రామం. కనుక ఈ యొక్క 5 దేవాలయాలు ఎంతో ముఖ్యమైనవి ప్రియా సహోదరి సహోదరులారా. కనుక ఈనాడు ఈ యొక్క శిలువ యోహాను గారి యొక్క మహోత్సవం జరుపుకునే సమయంలో ఆయన మనకు నేర్పించినటువంటి ఒక గొప్ప విషయం ప్రేమ. అందరూ కూడా మనం ఇతరులని ప్రేమించాలి, అదేవిధంగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, మన యొక్క తోటి వారిని కూడా ప్రేమించాలని చెప్పేసి మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. మనం పరిశుద్ధ గ్రంథము కూడా మనకు తెలియపరిచేది, బైబిల్ మొత్తం కూడా ఒక మాటలో చెప్పాలి, ప్రేమ. అది దైవ ప్రేమ, సోదర ప్రేమ. కనుక మనందరికీ కూడా శిలువ యోహాను గారు నేర్పించేది మనం ఇతరులని ప్రేమించాలి. అందుకే అతను అంటూ ఉంటారు, ఎట్ ద ఈవినింగ్ ఆఫ్ యువర్ లైఫ్ యూ మస్ట్ బీ ఎగ్జామిన్ ఇన్ లవ్ ఎలోన్ అని చెప్పేసి. మనం సాయంత్రం అయ్యేసరికి మనం ఆ యొక్క ప్రేమతో ఇతరులతో చక్కపడి జీవించాలని చెప్పేసి తెలియపరుస్తూ ఉంటారు ప్రియా సహోదరి సహోదరులారా. కనుక ఈ యొక్క దివ్య పూజావళిలో పాల్గొంటూ మనం చేసినటువంటి తప్పిదాలను, పాపాలను దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటూ దేవుని యొక్క పాప క్షమాపణను అడిగి వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి
మన పాపలను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మా రక్షకుని జన్మదినమును జరుపుకుని నిమిత్తము మేము మిక్కిలి సంతసముతో నిరీక్షించుటకు నీవు చూచుచున్నావు. ఆ ఘనమైన రక్షణ ఆనందము ఆస్వాదించి ఆ మహోత్సవమును గొప్ప ఉత్సాహముతో చేసుకుని మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములో జీవించు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మమ్ము కాపాడుటకు దేవుడు వచ్చుచున్నాడు. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 10వ వచనం వరకు. ఎండిన ఎడారి సంతసించునుగాక, మరుభూమి ప్రమోదము చెంది పుష్పించునుగాక, అది జాజి పూలు పొయ్యునుగాక, సంతసముతో పాటలు పాడునుగాక, అది లెబెనోను వలె వైభవముగా అలరారును, కర్మేలు షారోను మండలముల వలె సారవంతమగును. ఎల్లరూ ప్రభు వైభవమును గాంతురు, మన దేవుని తేజస్సును జూతురు. అలసిపోయిన హస్తములను బలపరుపుడు, గడగడ వణుకు మోకాళ్లకు సత్తువ నిండు. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు. శత్రువులకు ప్రతీకారం చేయుటకు, విరోధులను శిక్షించి మిమ్ము కాపాడుటకు మీ దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహం చెందిన వారితో నుడువుడు. అప్పుడు గుడ్డివారు చూతురు, చెవిటివారు విందురు, కుంటివారు లేడివలే గంతులు వేయుదురు, మోగవారు సంతసముతో కేకలిడుదురు. మరుభూమిలో ఏరులు పారును. ఆయన రక్షించిన వారు ఇంటికి తిరిగి వత్తురు. ఉల్లాసముతో పాటలు పాడుచు మహా ఆనందముతో సీయోనును చేరుకొందురు. వారు సంతోషముతో ప్రమోదముతో వత్తురు. వారి దుఃఖ విషాదములెల్లా తొలగిపోవును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. ప్రభువు భూమి ఆకాశ సముద్రములను వానిలోని సమస్త వస్తువులను చేసినవాడు. ఆయన తన ప్రాణములను నిలబెట్టుకొనును. ఆయన పీడితులకు న్యాయము చేకూర్చి పెట్టును. ఆకలిగొనిన వారికి అన్నము పెట్టును. బందీలను చెర నుండి విడిపించును. అందరూ ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. గ్రుడ్డి వారికి చూపు నొసగును. కృంగిపోయిన వారిని లేవనెత్తును. సజ్జలను ఆదరముతో చూచును. మన దేశమున వసించు పరదేశులను కాపాడును. వితంతువులను అనాథ శిశువులను ఉద్ధరించును. అందరూ ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. దుర్మార్గుల పన్నాగములను భంగపరచును. ప్రభువు కలకాలము పరిపాలించును. సియోను, నీ దేవుడు నిత్యము రాజ్యపాలన చేయును. మీరు ప్రభువును స్తుతింపుడు. అందరూ ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. ప్రభు రమ్ము మమ్ము కాపాడుము. మీరు ఓపికతో ఉండుడు, ధైర్యముతో ఉండుడు. ప్రభు విచ్చేయు దినము సమీపించినది. 2వ పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు. సోదరులారా, ప్రభు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు. పొలము నందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము కడపటి వర్షము సమకూరు వరకు రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురుచూచుచున్నాడు గదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభువు విచ్చేయు దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుడు. సోదరులారా, మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. అప్పుడు దేవుడు మేము తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారా కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. సోదరులారా, ప్రభు నామమును పలికిన ప్రవక్తలను స్మరింపుడు. కష్టములలో సహనమననేమియో ఎరుగుటకు వారిని ఉదాహరణముగా గైకొనుడు.
ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఎక్కడుంది ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? ఎక్కడుంది ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? దేవుడేలు రాజ్యమంట ధర్మరాజ్యమదేనంట, దేవుడేలు రాజ్యమంట ధర్మరాజ్యమదేనంట. తేరిపార చూద్దామంటే కంటికి కనరాదంట, తేరిపార చూద్దామంటే కంటికి కనరాదంట. ఎక్కడుంది 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 ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? ఎక్కడుంది ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? పూజలెన్నో చేశాను పునీతులను వేడాను, పూజలెన్నో చేశాను పునీతులను వేడాను. కూటాలకు పోయి మంచి మాటలెన్నో విన్నాను, కూటాలకు పోయి మంచి మాటలెన్నో విన్నాను. ఎక్కడుంది 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 ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? ఎక్కడుంది ఎక్కడుందిరా ఓ రన్నలార దైవరాజ్యం ఎక్కడుందిరా? హల్లెలూయ 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 హల్లెలూయ. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు వ్రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 2వ వచనం నుంచి 11వ వచనం వరకు. చెరసాలలో నుండి యోహాను కార్యకలాపాలను గూర్చి విని శిష్యులను 2 ఆయన వద్దకు పంపెను. రాబోవు వాడవు నీవా, లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నించిరి. వారితో యేసు, పోయి మీరు వినుచున్న దానిని చూచుచున్న దానిని యోహానుకు తెలుపుడు. గుడ్డివాడు దృష్టిని పొందుచున్నాడు, కుంటివాడు నడుచుచున్నాడు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, మృతులు పునరుత్థానమగుచున్నారు, పేదలకు సువార్తను ప్రకటింపబడుచున్నది. నన్ను ఆటంకముగా భావింపని వాడు ధన్యుడు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఆ శిష్యులు పోయిన పిదప యేసు యోహానును గూర్చి జనసమూహముతో, మీరు ఏమి చూడవలని ఎడారికి పోయితిరి? గాలికి కదలాడు రెల్లున మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములు ధరించిన మనుష్యుడినా? మృదు వస్త్రములు ధరించువారు రాజన భవనంలో నుందురు కదా. మరి ఎందులకు పోయితిరి? ప్రవక్తను చూచుటక? అవును, ప్రవక్త కంటే గొప్పవాడిని అని నేను మీతో నడువుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో స్నాపకుడుగు యోహాను కంటే అధికుడుగు వాడు ఎవడను పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉపోద్ఘాతంలో మనందరం కూడా విన్న విధంగా క్రీస్తు రాకకై ఎదురు చూచుతున్న తరుణంలో నిరీక్షణతో అలసిపోకుండా ఆనందముతో అడుగు వేయాలని ఈనాటి పట్టణాలు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆగమన కాలం 3వ ఆదివారంలో క్రీస్తు రాకడకై సంసిద్ధులవుతున్న మనకు ఆనందముతో ఉండమని ఈనాటి 3 పట్టణాలు కూడా మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. మొదటి పట్టణంలో మనందరం కూడా విన్నాము. యెషయా ప్రవక్త ఒక అద్భుతమైన చిత్రాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎడారి పువ్వులు పూస్తాయి, నీరు వడిగా ప్రవహిస్తుంది, అందులు చూస్తారు, చెవిటివారు వినగలుగుతారు, బలహీనమైన వారు బలమొందుతారని చెప్పేసి మనం విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇవే మాటలు మనం ఈనాటి సుశేషంలో కూడా విన్నాము. గుడ్డివారు చూస్తారు, మరి కుంటివారు నడుస్తారు అని చెప్పేసి ఈ విధంగా క్రీస్తు ప్రభు కూడా పలుకుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే దేవుడు చేసే పునరుద్ధరణ మనకి ఏమి చెబుతుంది? క్రిస్మస్ అంటే మన యొక్క జీవితాలు పునరుద్ధరింపబడే రోజు అని చెప్పేసి మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనలో ఉన్న ఎడారులు ఎక్కడ? ప్రార్థన లేకపోవటము, అదేవిధంగా సంబంధాలు చెడిపోవటము, పాపపు అలవాట్లు, విచారం, నిరాశ, మరి మనస్సులో గాయాలు. ఈ యొక్క ఆదివారం మనకు మొదటి పట్టణం తెలియపరిచి ఇచ్చే సందేశం, దేవుడు వాటిని కూడా పువ్వుల్లాగా మార్చగలడు. మన యొక్క ఆశ, మన యొక్క నిరాశల నుంచి, అదేవిధంగా మన యొక్క బాధల నుంచి మనకి సంతోషాలుగా మారుస్తాడు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క పాపాలని, చీకటి జీవితాన్ని తొలగించి మనకు సంతోషాన్ని, సమాధానాన్ని చేకూరుస్తాడని చెప్పేసి మనందరం కూడా తెలుసుకోవాలి. యెషయా ప్రవక్త మరి ఆ యొక్క క్రీస్తు ప్రభువుని జననం గురించి, క్రీస్తు ప్రభు చేసే ఆ యొక్క అద్భుతం గురించి యెషయా ప్రవక్త ముందుగానే ప్రవచిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నాటి 2వ పట్టణంలో కూడా యాకోబు గారికి రాసిన లేఖలో మనం విన్నాము. యాకోబు అపోస్తులుడు చెబుతూ ఉన్నాడు, రైతు విత్తనం వేసి వర్షం కోసం, పంట కోసం ఓపిక ఎదురు చూస్తాడు. అతనికి విశ్వాసం పంట రాబోతుంది అని యొక్క నమ్మకం. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క సమయం మీద మనకి నమ్మకం ఉండాలి. దేవుడు వస్తాడు, ఆ యొక్క ప్రభువు యొక్క జననం ద్వారా మనకు కూడా సంతోషం లభిస్తుందని చెప్పేసి మనం కూడా సిద్ధపడాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదే మనం క్రిస్మస్కు సిద్ధపడటం అంటే. తొందరగా ఫలితాలు రావాలని ఆశించకుండా ప్రేమలో, ప్రార్థనలో, మంచితనంలో స్థిరంగా ఉండాలని చెప్పేసి ఈనాటి 2వ పట్టణం మనల్ని ఆహ్వానిస్తూ ఉంది. దేవుని సమయం అందమైనది, అది ఆలస్యం కాదు, అది పరిశుద్ధత గుర్తు, పరిశుద్ధత అని చెప్పేసి మనం భావించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా ఈనాటి సుశేషంలో కూడా మనం వింటూ ఉన్నాము. చెరసాలలో ఉన్నటువంటి యోహాను క్రీస్తు కార్యములను గూర్చి విని శిష్యులను 2 ఆయన వద్దకు పంపుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అంటే ఈ యొక్క బప్తిస్మ యోహాను అదే మత్తయి సువార్తలో 3వ అధ్యాయములో మనం గత వారం విన్నాము. పరలోక రాజ్యము సమీపించినది, మీరు హృదయ పరివర్తన చెందుడు అని చెప్పేసి బప్తిస్మ యోహాను పలికారు. ప్రభువు మార్గము సిద్ధము చేయుడు, ఆయన త్రోవలను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని యోహాను గూర్చియే యెషయా ప్రవక్త పలికాడని చెప్పేసి మనందరం కూడా విన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అదేవిధంగా బప్తిస్మ యోహాను పలుకుతూ ఉన్నాడు, ఆయన నాకంటే సత్యవంతుడు, నేను ఆయన పాదరక్షకులను మోయిటికైనను యోగ్యుడిని కాను అని చెప్పేసి పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా 3వ అధ్యాయంలో మనం చివరిలో కూడా పరిశీలించినట్లయితే, యేసు బాప్తిస్మ పొంది నీటి నుండి వెంటనే వెలుపలకు వచ్చెను. అప్పుడు ఇదిగో ఆకాశము తెరవబడగా దేవుని ఆత్మ పావురము రూపమున దిగివచ్చి తనపై నిలుచుండట చూచెను. అప్పుడు ఆకాశము నుండి ఒక దివ్యవాణి, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన గూర్చి నేను అధికముగా ఆనందించున్నానని చెప్పేసి వినిపించెను.
క్రీస్తునాథుని యందు ప్రియా సహోదరి సహోదరులారా, చూడండి మరి ఎంతో విలువైన మాటలు క్రీస్తు ప్రభు గురించి బప్తిస్మ యోహాను పలుకుతూ ఉన్నాడు. మరి ఈనాటి 11వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము, మరి సందేహిస్తూ ఉన్నాడు. బప్తిస్మ యోహాను మనందరికీ తెలిసిన విధంగా మరి ఆయన చెరసాల్లో ఉంచబడ్డాడు. చెరసాల్లో ఉంచబడినప్పుడు మరి హేరోదు రాజుని అతను చేసే అక్రమ సంబంధాన్ని, అతని యొక్క జీవితాన్ని ఇది తప్పు అని చెప్పేసి ఖండించినప్పుడు మరి ఆయన చెరసాల్లో బంధించారు. చెరసాల్లో ఉంటూ మరి తన యొక్క శిష్యులను క్రీస్తు ప్రభు వద్దకు పంపుతూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి నిజమైనటువంటి మెస్సయ్య నువ్వేనా అని చెప్పేసి, రాబోవాడవు నీవేనా లేక మేము మరి ఒకని కొరకు ఎదురు చూడవలనా అని యోహాను ఆజ్ఞ ప్రకారము వారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి కొన్ని సమయాల్లో మనలో కూడా దృఢమైన విశ్వాసం ఉన్నప్పటికీ కూడా సందేహిస్తూ ఉంటాము. కనుక మనలో ఎన్ని సందేహాలు వచ్చినా సరే మన యొక్క విశ్వాసంలో దృఢంగా ఉండాలని చెప్పేసి మనకి సువిశేషం కూడా తెలియపరుస్తూ ఉంది. ప్రియా సహోదరి సహోదరులారా, ఏ విధంగా అయితే బప్తిస్మ యోహాను చెరసాల్లో ఉంచబడ్డాడో, ఈనాడు మనం జరుపుకునే పునీత యోహాను మహోత్సవం నాడు కూడా పునీత శిలువ యోహాను గారు కూడా దాదాపు 9 నెలల పాటు మరి తొలేదే ప్రాంతంలో ఆయన కూడా యొక్క జైలులో ఉంచబడ్డాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి యోహాను గురించి మనం ఆయన యొక్క జీవితాన్ని చూసినట్లయితే ఆయన 1542 సంవత్సరంలో స్పెయిన్లో ఫౌంతిబేరేస్ ఈ యొక్క చిన్న గ్రామంలో, ఈ యొక్క గ్రామం మెదినా దెల్ కాంపో దగ్గరలో అతి సమీపంలో ఉంటుంది. ఈ యొక్క గ్రామంలో అతను జన్మించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని ఆత్మతో ఏకమయ్యే అనుభవాన్ని కవితాత్మకంగా తాత్వికంగా వ్యక్తం చేసే లోతైన ఆధ్యాత్మిక ఆయన యొక్క ప్రత్యేకత. కార్మైట్ సంస్కరణలో ప్రధాన పాత్ర వహించిన ఆయన పునీత అవిలాపురి తెరేజమ్మ గారుకు సమీప సహచరుడు. తన యొక్క జీవితం, రచనలు దేవుని కోసం జరిగిన అతిశయ తపనను, ప్రత్యేకంగా ఆత్మశుద్ధి మరియు దైవ చిత్తానికి పూర్తిగా లొంగిపోవటము, దేవుని యొక్క చిత్తం మరి తన జీవితం దేవుని యొక్క చిత్తంగా భావించి జీవించిన ఒక గొప్ప వ్యక్తి పునీత శిలువ యోహాను గారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తన లోతైన ప్రార్థనా జీవితం, దేవునితో ఉన్న అంతరంగ బంధం, పవిత్రత కోసం చేసిన నిరంతర ప్రయత్నం, ఇవన్నీ శిలువ యోహాను గారు మనకు చూపించే ఒక గొప్ప ఆదర్శం, గొప్ప ఆధ్యాత్మిక సంపదను సూచిస్తూ ఉన్నాయి. ఆయన ప్రేమ యొక్క కఠినమైన ఆహ్వానాలు స్వీకరించే ఒక జీవితాన్ని గడిపారు. ఆయన జీవించినటువంటి 15వ శతాబ్దంలో మనం చూస్తూ ఉన్నాము. తిరుసభలో మరి మతపరంగా కల్లోలమైన కాలంలో జన్మించిన ఆయన ఆ కష్టాల మధ్య కూడా దేవుని మరింతగా దగ్గర అవ్వటానికి అవకాశాన్ని కనుగొన్నాడు. ముఖ్యంగా స్పిరిచువల్ క్యాంటికల్ మరియు డార్క్ నైట్ ఆఫ్ ది సోల్ వంటి రచనలు మనం పూర్తిగా అర్పించుకోవలసిన శుద్ధీకరణ ప్రక్రియ ద్వారా ఆత్మ దేవునితో ఏకమయ్యే మార్గాన్ని ఆయన వివరించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఆయన ఎన్నో రచనలు రాశాడు. అసెంట్ ఆఫ్ ది మౌంట్ కార్మెల్, డార్క్ నైట్ ఆఫ్ ది సోల్, లివింగ్ ఫ్లేమ్ ఆఫ్ లవ్, స్పిరిచువల్ క్యాంటిల్, ఇవన్నీ కూడా దేవునితో ఏ విధంగా మనం ఐక్యమవ్వాలని చెప్పేసి మనకు తెలియపరుస్తూ ఉంది. మరి ఏ విధంగా అయితే బప్తిస్మ యోహాను వలె చెరసాలలో 9 నెలల పాటు శిలువ యోహాను గారు బంధించినప్పుడు ఒక చిన్న గది, ఒక చీకటి రూములో అతన్ని జైల్లాగా బంధించారు. తొలేదే ప్రాంతంలో మనందరికీ కూడా తెలుసు, కరోనా సమయంలో మనం ఏ విధంగా ఇంటికి మాత్రమే మనం అంకితమైపోయాము. మనం కూడా ఒక జైలు లాగే ఇంటిలోనే గదిలోనే ఉండిపోవటం, అది మనకెంతో బాధాకరమైనటువంటి ఒక అనుభూతి. ఎవరితో కలవకుండా, ఎవరిని చూడకుండా, ఎవరితో సంభాషించకుండా కేవలం ఇంటికి మాత్రమే పరిమితం కావటం, మనం ఎంతగానో కలత చెందాము కరోనా సమయంలో. అదేవిధంగా మరి శిలువ యోహాను గారు 9 నెలల పాటు మరి చీకటి గదిలో అతను మరి ఒంటరిగా జీవిస్తూ ఎంతో ఇబ్బందులకు గురయ్యాడు. కానీ ఆయన అటువంటి చీకటి గదిలో కూడా ఈ యొక్క డార్క్ నైట్ ఆఫ్ ది సోల్, ఆత్మ యొక్క చీకటి రాత్రి అనే పుస్తకాన్ని ఆయన రాశాడు. ప్రియా సహోదరి సహోదరులారా, ఈ యొక్క 9 నెలల్లో
కాలం పాటు ఆయన దేవుని యొక్క అనుభూతి, ఏ విధంగా అతన్ని ఆ యొక్క ప్రభువుని చేరుకోగలిగాడు, ఏ విధంగా అయితే ఆ యొక్క ప్రభు యొక్క ప్రేమ అతను అనుభవించగలిగాడని చెప్పేసి చాలా చక్కగా తెలియపరిచాడు. ఆ యొక్క పుస్తకంలో ఏమి చెబుతుందంటే, ఇది దేవునితో నిజమైన ఏకత్వానికి తీసుకువెళ్ళే అవసరమైన ప్రయాణం. ఈ చీకటి నిరాశను సూచించేది కాదు. ఇది లోకపు బంధాల నుండి, మన స్వార్థ కోరికల నుండి విముక్తి పొందే దారి. ఈ లోతైన శుద్ధీకరణ బాధ కలిగించినప్పటికీ దేవుని నిస్వార్థమైన ప్రేమను స్వీకరించడానికి మనల్ని సిద్ధం చేస్తుంది. మన జీవితాలని మార్చే నిజమైన అగ్ని అదే అని చెప్పేసి పునీత శిలువ యోహాను గారు పలుకుతూ ఉంటారు. ప్రియా సహోదరి సోదరులారా, ప్రార్థన అనేది సాధారణంగా భక్తికి కాదు, అది ప్రియమైన దేవునితో జరిగే ఆత్మీయ సంభాషణ, ఆత్మకు మార్పు చేసే సంభాషణ అని చెప్పేసి ప్రార్థనా జీవితం గురించి కూడా వారు పలుకుతూ ఉంటారు. ఆయన స్వయంగా దీర్ఘకాలం మౌనంలో, ధ్యానంలో గడిపారు. ప్రతి పరిస్థితుల్లో దేవుని సాన్నిధ్యాన్ని వెతికారు. ఆయన ఉదాహరణ మనల్ని మన ప్రార్థనా జీవితాన్ని లోతుగా చేసుకోవటానికి ఆహ్వానిస్తూ ఉంది. బాధ్యత కాదు, మనల్ని ప్రేమించే దేవుణ్ణి కలిసే అవకాశంగా అతను భావించేవారు. తన జీవితం రచనల ద్వారా మనకు చెబుతూ ఉన్నారు. దేవుని కోసం వెతకడం అనేది కేవలం సంతోష సమయాల్లో మాత్రమే కాదు, కష్టాల్లో, చీకటి క్షణాల్లో కూడా మనం దేవుణ్ణి వెతకాలి. ప్రతి పరీక్ష దేవుని ప్రేమకు మరింత దగ్గర చేస్తుందనే నమ్మకంతో మనల్ని బాధని, కష్టాలన్నింటినీ కూడా స్వీకరించాలి. అవి మనకు శుద్ధీకరణకు సహాయం చేస్తాయి అని చెప్పేసి పలుకుతూ ఉంటారు. ఆయన మనకు గొప్ప మాట చెబుతూ ఉంటారు. ప్రేమని ఎక్కడ లేకపోతే అక్కడ ప్రేమను పెట్టి చూడు, అప్పుడు అక్కడ ప్రేమ పుడుతుంది. అదే ఆయన యొక్క బోధన సారాంశం. దేవుని ప్రేమ మనం ఎంత ఇస్తామన్న దానితో కాదు, మనం ఎంత స్వీకరిస్తామో, ఎంత మార్పు చెందుతామో దానితో కలవబడుతుందని చెప్పేసి పునీత శిలువ యోహాను గారు పలుకుతూ ఉంటారు. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈనాడు ఈ యొక్క ఆదివారం రోజు మనం సువిశేషంలో కూడా మరి విన్నాము, ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభు మరి బప్తిస్మ యోహాను గారు సమాధానం చెబుతూ ఉన్నారు. అందులు చూస్తున్నారు, కాళ్ళు లేని వారు నడుస్తూ ఉన్నారు, రోగులు నయమవుతూ ఉన్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. అంటే యేసే నిజమైన మెస్సయ్య. ఆయన వచ్చినప్పుడు మన యొక్క జీవితం మారిపోతుంది. మరి ఈ యొక్క ఆదివారం మనకు క్రిస్మస్ కోసం నేర్పుతున్నటువంటి 3 అంశాలు. మొట్టమొదటిగా అంతరంగపు ఎడాలను మార్చుకోవటము. క్రిస్మస్ను ఆడంబరంతో కాదు, అంతరంగపు మార్పుతో స్వాగతించాలి. క్షమించమని హృదయాన్ని క్షమతో నింపటము, నిరాశను ఆశగా మార్చుకోవటము, పాపపు అలవాట్లను విడిపోండి, దేవునితో దూరాన్ని తగ్గించటము, కుటుంబంలో ప్రేమను తిరిగి వెలిగించటము. క్రిస్మస్ అంటే యేసు జననం మన యొక్క హృదయంలో జరగాలి. రెండవది సహనం, దేవుని సమయాన్ని గౌరవించటం. ధర్మ జీవితానికి సహనం కావాలి, కుటుంబ బంధాల కోసం కూడా సహనం కావాలి, ప్రార్థనా ఫలితాల కోసం సహనం కావాలి, మార్పు కోసం సహనం కావాలి. సహనం అంటే దేవుని పని చేయనివ్వటం మన యొక్క జీవితంలో. మరి మూడవదిగా యేసు చేసిన పనులు మనం కూడా చేయటం. యేసు వచ్చేటప్పుడు క్రీస్తు ప్రభువు చూపు లేని వారికి చూపును, బాధితులకు నయం, పేదలకు సువార్త, నిరాశలో ఉన్న వారికి ఆశను కలిగించారు. ఇదే మన క్రిస్మస్ సిద్ధత. క్రిస్మస్ అంటే పేదవాడికి ఒక బహుమానం, విడిపోయిన వారిలో ఒక శాంతి, దూరమైన వారితో ఒక పునరుద్ధరణ. ఏ విధంగా అయితే క్రీస్తు ప్రభువు ప్రేమించారో మనం కూడా ఇతరులని ప్రేమించటం. ఇవే యథార్థ క్రిస్మస్ అలంకరణలు. వీటికంటే పెద్ద బహుమతులు ఏమీ కూడా లేవు ప్రియా సహోదరి సోదరులారా. కనుక ఈ యొక్క క్రిస్మస్ పండుగకు సిద్ధపడుతున్న మనం మరి ఆ యొక్క ప్రభువు చూపించే మార్గంలో మనందరం కూడా నడుస్తూ మనం కూడా ఇతరుల యొక్క జీవితాలలో చీకటిని, నిరాశను
తీసివేస్తూ వారి యొక్క జీవితంలో శాంతి, సమాధానాన్ని, ఆనందాన్ని కలుగచేస్తూ మనం కూడా జీవిద్దాము. పునీత యోహాను గారి యొక్క మహోత్సవాన్ని జరుపుకున్నటువంటి సందర్భంలో ఆయన ఏ విధంగా అయితే మరి దైవ ప్రేమ ప్రభువుని అంటిపెట్టుకొని మరి తన యొక్క జీవితంలో జీవించాడో, వారు జీవించే మనం కూడా ఆ యొక్క ప్రేమ మార్గంలో నడుద్దాం. పునీత 2వ జాన్ పాల్ పునీతుడు కూడా మరి ఈ యొక్క శిలువ యోహాను మీద డాక్టరేట్ చేశారు. వారు మరి క్షుణ్ణంగా శిలువ యోహాను గారి యొక్క జీవితాన్ని చదివారు. ఆయనకి మన పునీత జాన్ పాల్ గారికి ఎంతో ఇష్టమైన పునీతుడు పునీత శిలువ యోహాను గారు. మరి అటువంటి ఒక గొప్ప పునీతుల పండుగ జరుపుకునే సమయంలో మనం కూడా మన యొక్క జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి ఉదాహరణగా తీసుకుంటూ ఆయన ఏ విధంగా అయితే మరి ఆ యొక్క ప్రభుని చేరుకున్నాడు, ఆ యొక్క పరిపూర్ణత చేరుకున్నాడు, మరి తన యొక్క ఆత్మీయ జీవితం ద్వారా దేవుడితో ఐక్యమయ్యాడు, మనం కూడా అటువంటి గొప్ప ఆ యొక్క అనుభూతిని పొందటానికి ప్రభుని మనకు కూడా అటువంటి గొప్ప అనుభూతిని ప్రసాదించమని చెప్పేసి ఇక దివ్య పూజాబుల్లో ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరం కూడా పైకి లేచి మనకు విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వాళ్ళ నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియా సహోదరి సహోదరులారా, మనం రక్షణ పొందే గడి అతి సమీపంలో ఉంది. క్రీస్తు జయంతిని అర్థవంతమైన రీతిలో మనమంతా సిద్ధపడటానికి వలసిన వరప్రసాదముల కొరకు మన విన్నప ప్రార్థనల ద్వారా తండ్రి దేవునికి జపింతుము. మహాశక్తివంతుడవైన ఓ ప్రభువా, మా శ్రీసభ పాలకులైన లియో పరిశుద్ధ పాపుగారిని, మా అంతోని పీఠాధిపతులను, మా విచారణ గురువులను, సంఘ పెద్దలను మీ ఆత్మీయ వరములతో దీవించండి. అటులని మా విచారణ పరిధిలో వివిధ సేవలు అందిస్తున్న విశ్వాసులందరినీ ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ కరుణామయుడా, దావీదు వంశీయుల రాజ్యం నిరంతరం కలకాలం నిలిచి ఉంటుందని ప్రభు వాగ్దానం చేశారు. దాని ప్రకారం రక్షకుడు దావీదు గోత్రంలో జన్మించారు. యూదుల పునరుద్ధరణకు నడుం కట్టారు. ప్రభుని రక్షణ ప్రణాళికను అనుసరించి జ్ఞానస్నానం పొందిన బిడ్డలమైన మమ్ము ప్రభురాజ్య వారసులుగా చేసి దీవించి సంపూర్ణ రక్షణను మాకందరికీ దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మారనాథ, ప్రభుని 2వ రాకడ అత్యంత ప్రధాన నిగూఢ సత్యం. మీ 2వ రాకడ ఎప్పుడు, ఏ క్షణాన, ఏ దినాన వచ్చినా మేమంతా జాగరూకులై సిద్ధపాటు కలిగి ఎదురు చూసేందుకు మా విశ్వాసులకు కావలసిన సహనం, ఓర్పును దయచేయమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ జీవ జలముల ప్రదాతి అయిన దేవా, మా జీవన పోరాటంలో మేము ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా పడు కష్ట నష్టాలను, ఇబ్బందులను గుండె నిబ్బరంతో ఎదుర్కొనే మనోబలాన్ని, దైవాశిస్సులను మాకు సమృద్ధిగా అందచేసి మా జీవితాలు చక్కగా పుష్టించి ఫలించి ఇతరులకు సహాయపడే వారిగా మమ్ము తీర్చిదిద్దమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ మహా న్యాయాధీశుడా, మేమంతా ప్రాపంచిక సుఖాల కోసం ఎదురు చూడకుండా పారలౌకిక సిరి సంపదల కోసం ప్రయత్నించే వారిగా ప్రభువే సర్వస్వంగా భావించి జీవించే విశ్వాసులుగా మమ్ము రూపుదిద్ది పవిత్రాత్మ వరములతో నింపమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, ప్రభుని రాకడకై సిద్ధపడుచున్న ఈ ఆగమన కాలంలో
మా సంఘమును, మా విచారణలో ఉన్న అన్ని కుటుంబాలను ఆత్మానందముతో, దివ్యానందముతో దీవించండి. దైవ అనుగ్రహాలను పొందుటకు అడ్డుగానున్న మా దోషములను, మా కల్మషములను మంచి పాప సంగీతం ద్వారా పూర్తిగా కడిగవేసి మాకు నిర్మల మనస్సును దయచేయండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జూచి. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జోచి. నీ దీవెనలు సగుము ఈ దివ్య పూజలో, నీ దీవెనలు సగుము ఈ దివ్య పూజలో. నిరాకర రూపా నిరాధారణ చేయక నీ సుతుని ఇలలు సాకార రూపు జోచి. నిరాకర రూపా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమట్లు ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా పూజల బలి అర్పము నీకు ఎడతెరక సమర్పించబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి అగినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమరహస్యము ద్వారా నీ మహిమానిత తేజస్సు మా మనోనేత్రంపై ప్రకాశించను. తద్వారా మేము క్రీస్తునందు ప్రత్యేకమైన దేవుణ్ణి గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అగోచరమైన వస్తువులపై ప్రేమను కలిగకుండా కలుగుదుముగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతితోనూ పరలోక తలమన్నితనేకమై మీ మహిమగీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతే నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావన సమస్తమునకు జయం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మధ్యాంత్యము సూర్యోదయం నుండి సూర్యమస్తమయం వరకు నీ నామమునకు నిర్మల బలి అర్పించుటకై ప్రజలను నిరుతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ
బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై తారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేంచేయనని ఎదురుచూచి మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్మ నీతో సెక్కపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీరత్వములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండినట్లుగా దయచూపము. అతడు మమ్మ నీకు నిత్యార్పణగా రూపొందించిన గాక. నువ్వు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, సాక్షులతోనూ, పునీత శిలువ యోహాని గారితోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసుమును చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధి సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ నీతో సెక్కపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురువును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖము చేరియున్న ఈ ప్రజల మనను ఆలకింపము. దయగల తండ్రి, నలుదిశలా చెదిరిన బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరును నీ ప్రేమయందు ఈ లోకన విడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుముగాక. మా ప్రభువైన అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన నీకు యుగయుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోక మందిర మాయక తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు
మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము శానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అన్ని అపోస్తులతో వచ్చిన ప్రభువైన యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగములో జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించే ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో, మురిసిపోయింది నాయాత్మ నీ రాకతో, మురిసిపోయింది నాయాత్మ నీ రాకతో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, తనివి తీరింది నా మనసు నీ సన్నిధిలో, యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా,
యేసయ్యా యేసయ్యా నిన్ను నేను ప్రేమించుచున్నానయ్యా. కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో, కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. మీరు ధైర్యము తెచ్చుకొనుడు, భయపడకుడు, మిమ్ము కాపాడుటకు ఇదిగో మన దేవుడు వచ్చుచున్నాడు అని మీరు నిరుత్సాహము చెందిన వారితో నడువడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము స్వీకరించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారము దయచేసి రానున్న మహోత్సవము మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. దివ్య పూజాబలి సమాప్తమైనది. సమాధానమంతా వెళ్ళి క్రీస్తు ప్రభుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. ఆనందమే మహానందమే, యేసుతో నిత్యం మహానందమే. ఆనందమే మహదానందమే, యేసుతో నిత్యం మహానందమే. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా. యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా.
యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా, యేసురాజు వచ్చుచుండె హల్లెలూయా, ప్రభుల ప్రభు వచ్చుచుండె హల్లెలూయా.